లేడీస్వి న్యూడ్ ఫొటోస్ న్యూడ్ పిక్స్ వస్తాయి కదా, అటువంటివి కానీ అయితే చూసారు కదా తమ్ముళ్ళు ఈ రీల్. ఇందులో ఏదైనా మీకు తప్పు అనిపించిందా? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతారా లేకపోతే అలాగే తగ్గుకుంటూ పోతారో అనేది. చాలా మంది తమ్ముళ్ళు నేను చెప్పింది పాటిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను అనమాట. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. తమ్ముళ్ళు, ఈ వ్లాగ్ ఎందుకోసం అంటే మీ అందరికీ తెలుసు కదా, నాది ఇన్స్టాగ్రామ్ అదే మనది మెయిన్ అకౌంట్ ఏమొచ్చి సస్పెండ్ అయిందని చెప్పా 3 monthsకి. ఆల్రెడీ 1 month అయిపోయింది, ఇంకా 2 months అయిందనమాట. ఇంకా 2 months పెండింగ్ ఉంది. మనది నవంబర్ మంత్లో మనది సస్పెండ్ అనేది తీస్తాడనమాట. దాని తర్వాత చూడాలి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతారా లేకపోతే అలాగే తగ్గుకుంటూ పోతారో అనేది. ప్రెసెంట్ మనకి 2,70,000 ఉండేవారు అనమాట. ఇప్పుడు 2,60,000కి వచ్చారు. 10,000 తగ్గిపోయారు 1 monthలో. ఇంకా 2 monthsలో ఎంత తగ్గుతారు అనేది కూడా మనకి ఐడియా లేదనమాట. అయితే మీకు తెలియాలి కదా ఎందుకోసం సస్పెండ్ అయింది ఏంటి. నా కామెంట్స్లో చాలా మంది అడిగారు ఎందుకోసం సస్పెండ్ అయిందన్నా, ఎందుకోసం సస్పెండ్ అయిందన్నా, మీ అకౌంట్ రీజన్ ఏంటి అని. దాని గురించి సెకండ్ అకౌంట్ ఓపెన్ చేశాను కదా, అందులో ఫాలో చేయండి అని చెప్పాను అనమాట. ఇది చూస్తున్నారు కదా డిస్ప్లే మీద ఈ అకౌంట్ని. అయితే ఎందుకోసం అది సస్పెండ్ అయిందంటే మీరు విన్నారు అనుకోండి, మొత్తం స్టోరీ నవ్వుతారు అనమాట. ఈ అమ్మ దీని కూడా ఇన్స్టాగ్రామ్ ఇలా చేస్తాడా అని మీకు నవ్వు వస్తుంది అనమాట. నేను మంచి గురించి వీడియో చేశాను అనమాట, మీ అందరి గురించి, నా తమ్ముల గురించి వీడియో చేశా. తమ్ములు ఇలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి, ఇలా యూజ్ చేసుకోండి దీన్ని అని. ఓకేనా? పదండి, అది ఏంటని చెప్తున్నాను. డ్యూటీలో ఉన్నాను కాబట్టి మొత్తం కంప్లీట్ చేయలేకపోతున్నా. మళ్ళీ వేరే బిట్ ఒకవేళ డ్యూటీలో అయితే డ్యూటీలో కంటిన్యూ చేస్తా, లేదా ఒకవేళ రూమ్కి వెళ్ళి ఫ్రీ అయ్యాక రూమ్లో ఎందుకోసం ఏంటనేది రీజన్ మీకు చెప్తా. ఓకేనా తమ్ముళ్ళు? తమ్ముళ్ళు ఎక్కడున్నాం మనం, ఎలా సస్పెండ్ అయ్యింది, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా మనం స్టోరీస్ పెడుతూ ఉంటాం కదా, ఆస్క్ మీ సంథింగ్ అదే క్వశ్చన్స్. అందులో ఆ క్వశ్చన్స్లో ఒక తమ్ముడు ఏమొచ్చి నాకు అడిగాడు అనమాట, ఏమని, హౌ టు ఎర్న్ మనీ, డబ్బులు ఎలా సంపాదించాలి అన్నా అని అడిగితే దానికి ఒక వీడియో నేను తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టా రీల్స్లో. ఓకే, వెల్ అండ్ గుడ్, ఏం అవ్వలేదు, బాగా ఆడింది, రీల్స్ మంచి వ్యూస్ వచ్చాయి. మరి చాలామంది తమ్ముళ్ళు నేను చెప్పింది పాటిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను అనమాట. రీల్ ఏంటంటే యాక్చువల్గా ఒకసారి చూడండి, మీకు స్క్రీన్ మీద వస్తుంది రీల్, అది మీరు మొత్తం చూసేయండి. అందులో ఏం తప్పు ఉందో మీరు ఒకసారి వెతకండి, అందులో ఏం తప్పు ఉందో నేను చెప్పిన రీల్. ఓకేనా? ఒకసారి రీల్ మొత్తం చూడండి. జస్ట్ 1 minute రీల్ అనమాట, పెద్ద లెంత్ కూడా లేదు. అది చూశాక చెప్తాను ఎందుకోసం సస్పెండ్ అయింది అనేది. ఓకేనా? హౌ టు ఎర్న్ మనీ, డబ్బులు ఎలా సంపాదించాలన్నా అని అడిగారు అనమాట. వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, చూడండి మీరు సిగ్గుపడకండి, నేను ఏదైతే వేలు సంపాదిస్తున్నారో మీకు కూడా అదే ట్రిక్ చెప్తున్నాను. మీ దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. కొంతమంది ఫ్రూట్స్ అమ్ముకుంటారు, కొంతమంది వెజిటేబుల్స్ అమ్ముకుంటారు, కొంతమంది మేస్త్రి పని సిమెంట్ పని చేస్తారు, కొంతమంది డ్రైవింగ్ చేస్తారు. మీరు ఏం చేసినా సరే అది ఫ్యాషన్ గా ఒక వీడియో తీయండి. వీడియో తీసి 30 seconds 1 minute మీరు సొంతంగా మీ వాయిస్ తో మాట్లాడి ఈ రోజు ఈ పని చేస్తున్నాను, ఈ రోజు అది అమ్ముతున్నాను, లేకపోతే ఈ రోజు ఇది అమ్ముతున్నాను, ఈ రోజు అక్కడికి వెళ్ళని సంథింగ్ మీరు చేస్తున్న డైలీ పని రొటీన్ గా వీడియో తీసి పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెడితే ఆటోమేటిక్ గా అందులో ఏదో ఒక వీడియో వైరల్ అవుద్ది. వైరల్ అయ్యి మిగతా వీడియోస్ ఆటోమేటిక్ అందరూ జనాలు చూస్తారు అనమాట. ఇలా చూస్తే డబ్బులు ఎలా వస్తాయి అంటే, మీకు ఫాలోవర్స్ పెరగడం వల్ల మంచి బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తాయి అనమాట. వాళ్ళు చెప్తారు, సార్ మాది ఇది ప్రమోట్ చేయండి, ఇది ప్రమోట్ చేయండి, మీకు ఇంత ఇస్తాం, మీకు ఎంత కావాలో చెప్పండి అని. అందుకోసం మీరు వీడియోస్ సిగ్గుపడకుండా చేయకండి. ఏదో వీడియోస్ తీసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి అటువంటివి చూడరు, పబ్లిక్ లైక్ చేయరు. మీరు సొంతంగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ఏంటి డైలీ లైఫ్ ఏంటి, మన పబ్లిక్ ఎలా ఉంటారండి, పీపుల్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కన్నా ఎదురుడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, వేరే వాళ్ళ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. అందుకోసం మీరు సిగ్గుపడకుండా మీరు చేసే వృత్తిని ఫ్యాషన్ గా మార్చేది వీడియోస్ లో కన్వర్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్స్ డబ్బులు సంపాదించడానికి. ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అర్థమైందా? ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు తమ్ముళ్ళు. అయితే చూశారు కదా తమ్ముళ్ళు ఈ రీల్. ఇందులో ఏదైనా మీకు తప్పు అనిపించిందా? ఏమీ తప్పు లేదు. అయితే నేను ఈ రీల్ తీసి వీడియో రీల్స్ లో అప్లోడ్ చేసా, బాడింది, స్టోరీలో కూడా మెన్షన్ చేసా, ఏమీ ప్రాబ్లం రాలేదు. అయితే యూట్యూబ్లో అప్లై చేశాను అనమాట. యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి మనకి యూట్యూబ్లో అందరికీ తెలియాలి కదా జనాలకని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకి ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలన్నమాట. అయితే నేను ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. దానికి ఆ వీడియో అందరికీ తెలియాలి, ఆ థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేయాలి. మా తమ్ముళ్ళందరూ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తే ఆ థంబ్నెయిల్లో మరి ఏం డిఫాల్ట్ ఉందో నాకు తెలియదు అనమాట. చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా, ఇదిగోండి ఈ థంబ్నెయిలే అనమాట. హౌ టు ఎర్న్ మనీ అని థంబ్నెయిల్ క్రియేట్ చేసి నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. యూట్యూబ్ అప్లోడ్ చేసి థంబ్నెయిల్ కూడా పెట్టేశాను అనమాట. పెట్టేస్తే ఏమైంది, యూట్యూబ్లో కూడా నో రిస్ట్రిక్షన్, మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్ రాలేదు, పర్లేదు, బాగానే ఆడుతుంది. మరీ ఇన్స్టాగ్రామ్ అంతా కాకపోయినా సరే యూట్యూబ్ మనకి కొద్దిగా వస్తుంది అనమాట వ్యూస్, అంతగా ఇన్స్టాగ్రామ్లో రాదు. ఇంకా అది కూడా అలవాటు అవుతే జనాలకు చూస్తారు అనుకుంటున్నా, దాని మీద కూడా ప్రేమ చూపిస్తారని. అయితే అలా పెట్టితే యూట్యూబ్లో ఏ రిస్ట్రిక్షన్ రాలేదు, బాగానే ఆడింది. అయితే ఆ లింక్ తెచ్చి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను అనమాట. అది థంబ్నెయిల్ ఉంది కదా, హౌ టు ఎర్న్ మనీ అనేది,
అది స్టోరీలో పెట్టి దాని కింద లింక్ పెట్టి ఆ లింక్ మీరు ప్రెస్ చేసి వెళ్ళి చూస్తారు, మీకు సింపుల్గా ఈజీగా అవుద్దని. అలా పెడితే ఆ ఇన్స్టాగ్రామ్ వాడు ఏం చేసిండో, ఇది మా మొత్తం కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది, అందుకోసం మీది స్టోరీ తీసేస్తున్నాము అని చెప్పి స్టోరీ తీసాడు. పోనీ తీసాడు, ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే దానికి మళ్ళీ నేను రీఅప్లై చేశాను, ఎందుకు తీస్తారు, ఏంటి ప్రాబ్లం ఏమైందని. అయితే అప్పుడు ఏం చెప్పాడంటే, మా కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్ధంగా ఉంది, ఇటువంటివి డబ్బులు సంపాదించేవే కానీ, లేకపోతే లేడీస్వి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ పిక్స్ వస్తాయి కదా అటువంటివి కానీ, అండ్ బ్లడ్ అనమాట, సంథింగ్ చూడండి, ఏదైనా యాక్సిడెంట్స్ కానీ మర్డర్స్ కానీ ఏదైనా అవుతుంటే బ్లడ్ ఉంటుంది, ఇటువంటివి. ఈ హౌ టు ఎర్న్ మనీ ఒకటి, న్యూడ్ ఫొటోస్ లాంటివి లేడీస్వి గర్ల్స్వి అద్దీని, అండ్ ఏదైనా బ్లడ్, ఇటువంటివి ఏదైనా ఫొటోస్ మనం స్టోరీస్లో, రీల్స్లో కాదు, ఓకేనా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తే అది కమ్యూనిటీ గైడ్లైన్ విరుద్ధం అనమాట ఇన్స్టాగ్రామ్కి. అందుకోసం నాకు 3 monthsకి సస్పెండ్ చేస్తాడు. ఫస్ట్ 1 month వరకు మనం ఏమొచ్చి లైవ్ రావడానికి అది ఇన్స్టాగ్రామ్లో, అందుకోసం నేను లైవ్ రాలేదు. ఇప్పుడు అది లైవ్ ఆప్షన్ ఇష్టం 1 month అయిపోయింది కాబట్టి. ఇంకా ఈ 2 months నవంబర్ దాకా ఏంటంటే మనకి మన వీడియోస్ నాన్ ఫాలోవర్స్ దాకా వెళ్ళవు అనమాట, ఓన్లీ ఫాలోవర్స్ దాకా వెళ్తాయి అనమాట. ఇది మనకి ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళ దాకా వెళ్తుంది అనమాట, నాన్ ఫాలోవర్స్ దాకా పంపిదు. నాన్ ఫాలోవర్స్ దాకా వెళ్ళకపోవడం ఏంటంటే, చూడండి మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మనకి మనం ఫాలో అవ్వకపోయినా సరే చాలా మంది రీల్స్ మనకు వస్తుంటాయి, మనం ఫాలో చేసిన అకౌంట్సే కాకుండా ఫాలో చేయని రీల్స్ కూడా మనకి వస్తుంటాయి అనమాట. అప్పుడు మనకి ఆ రీల్ నచ్చితే మనం వాళ్ళని ఫాలో కొడతాం. అలాగా అది నాన్ ఫాలోవర్స్కి వెళ్దు, నాకు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళ దాకే వెళ్తుంది అనమాట. అందుకోసం నేను ఈ సెకండ్ అకౌంట్ అనేది ఓపెన్ చేశాను, సేమ్ పేరుతో ఓపెన్ చేసి కింద చిన్నది అండర్స్కోర్ వస్తుంది అనమాట, అది అంతే తేడా. అయితే మా తమ్ముళ్ళు అందులో కూడా బాగానే ప్రేమ చూపించారు, బాగానే సపోర్ట్ చేశారు అనుకోండి. ఇదనమాట, ఈ విధంగా నాది ఇన్స్టాగ్రామ్ అనేది సస్పెండ్ అయింది 3 monthsకి. 1 month అయిపోయింది, ఇంకా 2 months ఉందన్నమాట. ఈ 2 months కూడా అయిపోతే అప్పుడు చూడాలి మనది రీల్స్ నాన్ ఫాలోవర్స్ దాకా వెళ్తాదా వెళ్ళదా, లేకపోతే సెకండ్ అకౌంట్ ఓపెన్ చేశాను కదా దాన్ని హైలైట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాకప్గా సెకండ్ అకౌంట్ అనేది ఓపెన్ చేశాను అనమాట. అర్థమైందా తమ్ముళ్ళు? మొత్తం డౌట్ క్లియర్ అయిందా నా ఇన్స్టాగ్రామ్ ఎందుకోసం సస్పెండ్ అయింది ఏంటి అనేది? నా తమ్ముళ్ళ గురించి మంచి గురించి నేను చేసి ఒక వీడియో పెడితే దానికి ఇన్స్టాగ్రామ్ వాడు ఇంత రాద్ధాంతం చేశాడనమాట, ఇందువల్ల నా అకౌంట్ సస్పెండ్ అయ్యింది. ఓకేనా తమ్ముళ్ళు? రీల్ అందరికీ మా రీల్ అంటాను, సారీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసి రీల్స్ అని అర్థమైపోయింది నాకు. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ తమ్ముళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో మీద. సస్పెండ్ చేయడం మంచిదా లేకపోతే నాకు బొమ్మ కనిపించిందా ఏంటనేది మీరు కామెంట్ చేస్తే నాకు ఐడియా వస్తుంది అనమాట. ఇది మా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసే ఉంటారు అని అనుకుంటున్నాను అనమాట. ఓకే తమ్ముళ్ళు, మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో, ఓకేనా? బాయ్.